మార్చింది అలా మార్చుతూనే ఉంటాయి. దాన్ని ఫ్యాషను అంటారు. మార్చింది దాన్ని ఏమంటారు? ఫ్యాషన్. అన్నీ అలాగా నవ్వుకుంటా ఎంతగా బతికెట్టుకుని పరమాత్మగా మిగులుతాం. మనం ఎవరో తెలిసాక ఏమవుతుందరా. కానీ ఇద్దరు అబ్బాయిలు బాగానే దొరికేది. ఇద్దరం ఒకటి ఫోటో తెస్తున్నాడు, ఒకడేమో ఆన్లైన్ పెడుతున్నాడు. అదంతా ఎవరిచ్చారు? పరమాత్మ ఇచ్చాడు. సత్సంగులు అందరూ చక్కగా పుణ్యం చేశాం కాబట్టి ఈ బిడ్డలు ఇద్దరు దొరికి మనకి లైవ్ ఇస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళు రానిస్తున్నావా? రానట్లేదు. మీ ఇద్దరినే రానిస్తున్నావు అంటే ఇక్కడ అవసరం లైవ్. అది ఉన్నది బ్రహ్మే అన్నా. ఎన్ని ఉన్నాయో పాటలు చూడు. అప్పుడు రండి రండి అనేవాడు. ఇప్పుడు పోలే వద్దులేండి వద్దులేండి అని. ఎందుకంటే ఇది ప్రాణాల మీదకి వచ్చింది. గుడని, యంత్రాన్ని, పాత్రని, తొక్కని, ఏదో దేహం అని, లోపల శరీరం, లోపల ఇది శరీరం. దేహి లోపలలోనే దేహి అంట. మార్పు చెందినవాడు. శరీరి మార్పు చెందినవాడు. శరీరము మార్పు చెందిన. మరి ఏంటి కారణం? ఆలోచించుకుంటు. మార్పు చెందనివాడు నీవైనప్పుడు మార్పు చెందేవాడు కూడా తెలియబడ్డంది. మార్పు చెందినవాడు నువ్వు. మార్పు చెంది అన్ని దీని ద్వారానే తెలియబడతావు. లేకపోతే తెలియబడదు. నువ్వెవరు అంటే ఇప్పుడు నువ్వు ఏమంటావు? నేను బ్రహ్మాన్ని అంటావు. బ్రహ్మంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఏది కూడా నాది కాదు, అన్నీ పరమాత్మే. పరమాత్మ ద్వారానే అన్ని అవయవాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి. అంతకుముందు ఏమనుకున్నావు? నేనే మాట్లాడుతున్నాను, నేనే తింటున్నాను, నేనే ఉంటున్నాను, నేనే 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 అని ఎరగబాటుతో బతికావు. నాకే అన్నీ వచ్చు. అయితే బాబోయ్, ప్రపంచంలో నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్నది నేనే అని తెలియక నాకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. అదేంటే అంతకుముందు పుట్టలేదా మహాత్ములు? ఇప్పుడు పుట్టలేదా? ఆ తర్వాత పుట్టరా? ఆలోచించు. ఎప్పుడూ పుడతానే ఉంటారు. పుట్టుక ఎప్పుడు జరిగిందో మరణించడం తది. మరి ఏంటి? ఉన్నది నేనే అన్నాక ఏ విషయాల మీదకి వెళ్ళదు. ఉన్నదంతా నేనే. ఇందాక నువ్వు జిల్లాలు మారుతుంటే మనసు నవ్వు వచ్చింది. కానీ నీ దగ్గర తిట్టాలంటే అన్నా. కానీ నాకు లోపల ఏమొచ్చింది? నవ్వు వచ్చింది. మార్చింది దగ్గర ఈ ప్రపంచం ఏదైనా మార్చింది. ఏది స్థిరంగా ఉంది? పరమాత్మ తప్ప అన్నీ మార్పు చెందివే. ఈ ఒక్క ఈ అనంతం ఖాళీ ఒక్కటే, సదాకాశం ఒక్కటే మార్పు చెంది. ఏ యుగమైనా ఇది ఉంటుంది. మిగిలినన్నీ మార్పు చెంది. అందువల్ల నవ్వుకుంటాం. అంతే కదా. బాల్యం ఏమన్నా వాదకుగా మరి మనకి పుట్టుట మరణం ఎలాగైతే సంభవించిందో ఈ దేహం యొక్క విధులు ఎలాంటివి సృష్టిలో అనేక ఉంటాయి. వాళ్ళైతే వీళ్ళైతే వాళ్ళని వీళ్ళని ఇద్దరు గురించి తలంపులో నువ్వు పెట్టుకున్నావు, నువ్వు పోతావు. నువ్వు జన్మమైన దుఃఖ ప్రవాహంలో పడిపోతావు. ఎవరి గురించి నీకెందుకు? నీ గురించి నీ బాగు చూసుకో. నువ్వు జన్మమైన దుఃఖ ప్రవాహంలో పడకుండా చూసుకో. తాత్కాలికంగా ఉండండి. ప్రపంచంలో మరీ పిచ్చోళ్ళ అనుకోకుండా, ఓ అలాగమ్మా వాళ్ళు రావట్లేదు, అలాగమ్మా ఎండలో ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఏమంటే దాన్ని తందనానండి మీకు పాపం ఎందుకు వస్తుంది? ఎండలు ఎక్కువ ఉన్నాయమ్మా అంటారు కదా. ఎవడప్పుడు కలవాలి కదా రోజు. ఎక్కువ ఉన్నాయమ్మా ఒక మాట నెత్తి మిగిలిన సోదంతా ఆడే మాట్లాడుకుంటారు. వానలు రావట్లేదమ్మా, వానాకాలం అయినానమ్మా బుక్కమ్మా అన్నారనుకో, అయ్యే కదా మాట్లాడుతున్నాయి. అంతే, కాలం మీద పెట్టేయండి. నిజమేనమ్మా, అలాగేనమ్మా. ఒక్క మొక్క మనం మాట్లాడితే మిగిలిన మాటలన్నీ ఆ మాట్లాడేవాడు మాట్లాడుకుంటాం. మనకు సంబంధం లేదు. మనకు పాపం లేదర్రా.
దేవుని దానిలో ఎలా మాట్లాడితే మనకు పాపం లేదో తెలుసుకుంటే, పాపం అనేది మనకి ఎలా ఉంటుంది, తటస్థంగా ఉండదు, సాక్షిభూతంగా ఉండదు. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా మేము అది నేను ప్రైవేట్ క్లాసులకి స్కూల్ రోజు నడిచిన దానికి ఇదే తేడా. అది స్నానం చేసి మానేసి నేను చూస్తాను పేరు పెట్టేసి. అసలు మామూలు వాళ్ళంటే మన వాళ్ళు నేను ఈ గంట ఇంటే మరి పని స్నానం చేయలేదని తిడతాను. అంటే క్రమశిక్షణ లోపం వచ్చేస్తుంది. ఈ ఆన్లైన్ వల్ల క్రమశిక్షణ ఉండదు. రోజు సత్సంగం ఉన్నది వేరు. ఇప్పుడంటే కరోనా గురించి సత్సంగం లేదు కానీ ఆన్లైన్ పెట్టాం. కానీ ఇది టెంపరీ. దీన్ని మాత్రం నమ్మకండి. ఈ కరెంటు సామానాన్ని నమ్మకండి. మీరు బ్రహ్మం ఇంకేదో ఆ బొమ్మ చూపించడానికి పనికొస్తాం. క్రమశిక్షణ ఉండదరా. రోజు తెల్లారేపటికి వంట వండేసుకుని ఎలా వచ్చేవారు నిద్రకే తెలీదు. చక్క వచ్చు, మళ్ళీ చక్క వెళ్ళి మళ్ళీ ఇంట్లో పని చేసుకున్నాం, మళ్ళీ సాయంత్రం ధ్యానానికి వచ్చు. మరి అన్నీ ఇంకా బొబ్బున్నాయి. పద్నాన్నట్టు బేతాడు చెట్టుకుతాడని ల్యాప్టాప్ పెట్టింది. దానికి అనిపించింది బ్రహ్మం పెట్టుకుంది. అన్నీ బ్రహ్మం అంటే ఇప్పుడు మీకు ఏం తెలిసింది? పంచవాయువులు నేను కాదు, పంచ తన్మాత్రలు నేను కాదు. నువ్వెవరమే? కళ్ళు ఉన్నాయి చూస్తున్నా అనుకున్నాను. అది ఎన్నాళ్ళు చూస్తుంది? ఈ లోపల ఉన్నాడు ఉన్నంతసేపు చూస్తుంది. చెవులైనా, కన్నైనా, ముక్కైనా, నోరైనా, ఏ అవయవైనా లోపల ఉన్నాడు ఉన్నంతసేపు. అందుగురించి లోపల ఉన్నాడు ఒక్కటే కరెక్ట్. మిగిలిన అన్నీ ఉంటుంది. ఆలోచించు. ఉన్నది నేనే. ఆ నేనే తోనే అన్నీ జరుగుతున్నాయి తప్ప ఇంక ఏ భావన వచ్చినా వేస్టేజ్ని మనం వేస్ట్ బుట్లో పడేస్తామా లేదా? అలాంటి ఏ మాటలైనా వేస్టేజ్. నాకు సిరాకెత్తి ఎందుకు బాగున్నారంటే బాగున్నాం కాబట్టే కదా కలిసాము. మీరు అలాగా అంటే అసలు ఈ విషయాలు మాట్లాడుకోవాలా అని కోపం వచ్చింది. కోపం అంటే అప్పుడు ఇంకా తెలీదు దేహం ఏం కాదు కదా, ఎందుకు ఆ దేహం సూర్యుడు అనుకుంది. కానీ అమ్మ బొమ్మ అంట ఒక ఆవిడ పిల్లలు అంట మాట్లాడుతుంది. ఈ అమ్మ బొమ్మ అంట లేకపోతే నేను ఇంతనా అయినా ఇప్పటికేనో ఆ బుద్ధి ఉందే. చిన్నప్పటి నుంచి నా బుద్ధి ఏంటి? ఏది విన్ను, ఏది చూడను, ఏది మాట్లాడను అన్నది ఉంది. ఆ ఉన్నదాన్ని ఫాలో అయిపోయింది. చిన్నప్పటి నుంచి నాది ఏదైతే నా తత్వం, ఆ తత్వాన్నే ఫాలో అయిపోయింది. పెద్దనైనా ముసుగుదానైనా నేను అసలు ఎవరినే పట్టించుకోవడానికి అందరినీ పట్టించుకుని దేవుడు ఉన్నాడు కదా, ఆడు పట్టించుకుంటాడు కదా. మనం నిమిత్త మాత్రం. ప్రతి దాన్ని అలాగమ్మా అంటే సరిపోయేదానికి అలాగమ్మా అలా జరిగిందా ఎదురండి మాట్లాడింది. దానికి ఉపశమనమే కదా. ఉపశమనం మాట్లాడి వదిలేండి. మిగిలినంతా ఆడ ఖాతాలో వేసుకుంటారు. మన ఖాతాలు వస్తుంది ఖాళీ అయిపోవాలి. అది చెప్పినా ఎన్నో ఇంకేం చెప్తాం. మన ఖాతాలు వస్తే అంత మాత్రం ఖాళీ చేసి. ఇప్పుడు నిన్నో శ్లోకం, ఈవేళ శ్లోకం చదువు. నిన్నది ఏమన్నాము? మనో బుద్ధ అహంకార చిత్తాని నాహం శ్రోతం నా జిహ్వా నగ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిన్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం నేను కాదు. అంటే సూక్ష్మము.
నువ్వు నరకేతన ఫోటోలు అనుకుని పెట్టేమన్నాను, గూగుల్లోనే ఎక్కడో తీసింది, నా దాంట్లో పంపింది అయితే బాగున్నాయి చాలా. అవన్నీ అనిపించేది సూక్ష్మదేహం. ఈ స్థూలం శ్మశానానికి వెళ్ళిపోతుంది. సూక్ష్మదేహం మనసు, బుద్ధి, చిత్తాహంకారం నేను కాదు. సూక్ష్మదేహంతో కూడా ప్రయాణం చేస్తే స్థూలం అంటే శ్మశానం, సూక్ష్మం అంటే మనం కూడా ప్రయాణం చేస్తుంది. చూడండి, మనము చచ్చిపోయారమ్మా సూక్ష్మదేహం వెళ్ళిపోతుందమ్మా అంట. మరి ఇక్కడ ఏం చేసిన పాపుణ్యాలు, ఈ కర్మలన్నీ మరి అన్నీ చేయాలి కదా. ఆలోచించు, సూక్ష్మదేహంతో మరి ఈ ప్రయాణాన్ని సాగనివ్వాలి కదా. పుణ్యలోకాలకు వెళ్ళినా, పాపలోకాలకు వెళ్ళినా, 14 లోకాలకు ఎక్కడ తిరిగినా సూక్ష్మదేహంతో. సూక్ష్మదేహం అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కలిపి ఆలోచనగా వచ్చేసి మన భావాన్ని మార్చేస్తాం. నేను బ్రహ్మం అన్నాను, ఎవరో వచ్చి మనం మరీ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడే ఎవరో వచ్చి లేకపోతే ఎలాగోలాగో వచ్చేస్తుంది. అది అన్నకుండా, ఆ జ్ఞానాన్ని అనుభవించకుండా ఏదో రకంగా మాయమల్ని వచ్చాయి. రోజు బాగా స్వచ్ఛంగా జరుగుతాం. కరోనా వచ్చేది కదా, ఏదో రకంగా వచ్చేది. మీరు ఇటువంటి టైంలోనే ఆ చెప్పుకున్నదే విన్నదే పాటింటే మీకు ఇంకెంత. మాయకు మనం లోపడకూడదు. దేహంగా నేను లేను, నేను పరమాత్మ ఉన్నాను. మాయకు నేను ఎందుకు లోపడతాను? ఆనాడు ఈనాడు ఏనాడైనా ఎంజాయ్. ఎందువల్ల ఎంజాయ్? కాలానికి వచ్చింది కరోనా, నాకేం కాదు. నాకేమొచ్చింది? మార్పు చెందినవాడు నేను అని ఈ దేహం ద్వారా, నాకు అంటే ఈ దేహం ద్వారా. అసలు నాది నేను తెలుసుకున్నాక నాయి నీయనేమో అందరం ఒక్కటే అంటారు. అన్ని వేదాంతంలోనే ఉన్నాయి. అన్నీ మార్చింది. తణుకుంది, తణుకు ఎవరో అసురుడు పరిపాలించే రోజుల్లో తణుకొని వచ్చింది. రాజమహేంద్రవరం రాజమండ్రి వచ్చింది. అలాగే ఏ పేర్లు మారుతూ ఉంటాయి, ఏవో జిల్లాలు మారుతూ ఉంటాయి, ఏదో ప్రపంచం మారుతూ ఉంటుంది. వాటి గొడవలు నాకెందుకే? మార్పు లేని బ్రహ్మాలు, మార్పు లేని బ్రహ్మాలు నిద్ర ఇలా కూర్చున్నారు. మార్పు లేని బ్రహ్మాలు. ఒకళ్ళ ఆత్మ ఒకళ్ళ మాయ అంటే ఒప్పుకుంటారా? ఇద్దరు ఆత్మ అంటేనే ఒప్పుకుంటారు. మళ్ళీ ఇద్దరు మాయ అన్నా ఒప్పుకోరు. మీ ఇద్దరు మామూలు ఏం కాదు. ఎంత ఈ పని చేస్తున్నారు, మీకు బడి పత్రం లేక హాయిగా చేయగలుగుతున్నారు, తత్వవిచారం చేసుకోగలుగుతున్నారు. ఇంటికెళ్ళాక చెప్తున్నారా? చెప్తుందా? అర్థమవుతుందా మీ ఇద్దరికీ? ఎందువల్ల? తత్వవిచారం చేసుకోవటానికి ఈ టైం కుదిరింది, పరమాత్మగా మెడటానికి టైం కుదిరింది. మీరు సుక్కుతాం, లేకపోతే ల్యాప్టాప్ కాకపోతే రానిస్తామా, ఫోటో తెస్తున్నామని రానికి ఇలా అయిపోతుంది. ఇదంతా బ్రహ్మం. అందరూ ఏది ప్రార్థింటే అదే జరుగుతుంది. రోజు సత్సంగం కావాలనుకుంటున్నారు. అమ్మలందరికీ నమస్కారం. సత్సంగం కావాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ దొరికి ల్యాప్టాప్లు, లైవ్లు అన్నీ జరుగుతున్నాయి. అమ్మలో వాళ్ళిద్దరిని దీవించండి. పిల్లలు పరమాత్మ మీకు అందరూ అవసరం ఉంది. సినిమాలేదు, పెద్దాలేదు. పెద్దవాళ్ళు అక్షంతలు ఏంటంటారు? ఎందుకని మరి చంటి పిల్లలు ఏమంటారు అక్షంతలు? అలా పెద్దవాళ్ళు అవసరమే, చిన్నవాళ్ళు అవసరం. అంటే సృష్టిలో ఏది కూడా అనవసరమైనది. ఉన్నదంతా బ్రహ్మ. అవును లేదు, కాదు లేదు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఆ నేనులోనే అన్నీ జరుగుతుంటే మనకి ఏది జరిగినా పరమాత్మ. మార్పు చెంది అన్నీ మార్పు చెందనవాడు ఆడొక్కడే పక్కన, ఆడితోటే అన్నీ జరుగుతున్నాయి.
అది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఉన్నది నేనే, ఉన్నది నేనే. నిన్న ఏమని చెప్పుకున్నాం? నిర్వాణ శతకంలో ఒక్కటి చెప్పుకున్నాం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు, నేను ఆనంద స్వరూపుని, శివోహం శివోహం, ఆ శివునే నేను. పూజగా చేయగా ఏం చెప్తున్నాడో దేవుడు మనకి జ్ఞానాన్ని. సమగుణంతో ఉన్నోడికి ఏమో రాదు. అందుంచే భక్తి ప్రధానం. భక్తి నుంచే మనం చక్కగా హాయిగా నేనెవరో తెలుసుకోగలుగుతాం. వినిపించిందా? మరి రెండో శ్లోకం ఏమంటున్నాడు? పంచప్రాణాలు పంచవాయువులు నేను కాదు. నిజంగా ఆ రోజుల్లో మాకు తెలియదు, ఈ పుస్తకాలు చదవలేదు, తెలీదు. కానీ ఎవరు నేర్పారు? అనుభవం అనుభవం అనుభవమే పాఠంలాగా రాస్తుంది. ఈ దేవం నేను కాదు, నేను ఆత్మని, పంచకోశాలు నే కాదు, పంచేంద్రియాలు నే కాదు, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, ఆకార వికారాలు నాకు లేవు, ఎండకండు ఆనందం, నేను ఆత్మని, నాకేంటి, సచ్చిత్ ఆనంద స్వరూపుని, నిరాకారిని, నిర్గుణ్ణి అని ఆ పాటే ఎదర పేజీలో పెట్టి మళ్ళీ ఒక రోజుని తాత మాట్లాడితే పర్లేని పడుతూ ఉంటారు. పడుకోనంటే తిని నాకు నిద్ర రావట్లేదు, నెమ్మదిగా నిద్రక పక్క నుంచి కదిలిపోయి అంతే రౌండ్ వేసేసి గాజు పెట్టేసి అలాగా మొత్తం నాలోంచి వచ్చింది. ఇంక ఈ గాజు అయితే వెళ్ళలేదు. అప్పుడు పక్కన ఇంట్లో అంతే ప్రభువు ఉన్నాడు. చేసారా పెద్ద ఇలా రౌండ్ అని. ఈ రౌండ్ ఆడితే ఏం చేసి చుట్టూరు పెట్టింది రాసేది. ఇవన్నీ బ్రహ్మే, ఇవన్నీ బ్రహ్మే. అది ఇదని ఏమీ లేదు, ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మంలో అన్నీ జరుగుతుంది. ఇంకా మనకెందుకు? జరిపేవాడు ఆడు, జరపబడేది ఆడి ద్వారా. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? ధ్యాస, ధ్యానం, ధ్యేయం అన్నీ కూడా మన యొక్క సుకృతాన్ని బట్టే. అందు గురించి ఇవన్నీ కూడా పరమాత్మ గాయించిన వాక్యం. పంచప్రాణ, పంచ ప్రాణ, ప్రాణ అపాన ఉదాన సమాన ధ్యాన స్వాహ అంటాం కదా. పూజత్వాన్ని మొన్న పంచవాయువులు నేను కాదు. ప్రతిదీ కూడా విశ్వాస నిశ్వాసాలు ఇవన్నీ ఎవరికి? మనకు మనం గాలి తెచ్చేసుకోగలమా? మనకు మనం వదిలేయగలమా? పంచవాయువులే కాదు, పంచ తన్మాత్రలే కాదు, శబ్ద స్పర్శ రూపరసంగా పంచ తన్మాత్రలే. శబ్ద స్పర్శ రూపరసంగా ఎవరి? శబ్దం, స్పర్శ, రూప, రస. శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఎక్కువ. మరి జ్ఞానేంద్రియాలు ఎవరి ద్వారా పనిచేస్తున్నది? నేను చూసే పనిచేస్తాను. నేను ఎవరో తెలుసుకుంటే అన్నీ తేటానంగా. నేను తెలియకపోతే ఈ నేనే నిర్వహించుకుని, ఈ నేనే నిర్వహించుకుని ఈ విద్యానంతో గుర్తుపడుతున్నాను. ప్రపంచంలో ఎక్కువ మంది ఇలా అవుతానికి కారణం ఈ విద్యానే. ఏంటి? విద్యానైనే నేను అనుకుంటా తెలియక, విద్యానైనే నేను అనుకుంటా తెలియక ఈ ప్రవాహంలో, జన్మ మరణ దుఃఖ ప్రవాహంలో కొట్టుకోవాలి. అవునా కదా? అసలే తెలియక, తెలుసుకునే టైం లేదు. మాయతో ఉండేవాడికి టైం ఎక్కడ ఉంటుంది? మాయతో మమేకం అయ్యేవాడికి తెలుసుకోవటానికి టైం ఉండదు. ఉన్న టైం అంతా మాయ గురించి చెప్పుకుంటా అంటే, మరి ఇంకా మాయ గురించి చెప్పుకుంటా అంటే ఇంకేం తెలుస్తుంది?
మీకు ఎలా తెలుస్తుంది? మాయా మోహమును దూచులాడ, మాయా దూచులాడ, బెదరే నా మనసు ఇయ్యాలనుడే, నా మనసు నీ అంకితమైపోయే. ఇదా ఇదా మాయతో పట్టుకునే వాళ్ళకి ఇంకా జగత్తు దేహం, ఈ భ్రాంతులు, జగత్తు భ్రాంతులు, దేహ భ్రాంతులు తప్పించి తాను ఎవరో తెలియదు. టైం లేదు. ఉన్న టైం అంతా దేనికి వ్యర్థం చేశారు అని మనం అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మామూలు ఉన్న టైం అంతా ఇళ్ళు సరదాగా గడపటం మానేసి ఇలా అయిపోతున్నారు. టైం అంతా వేస్ట్ చేసేసుకుంటాం, కాలాన్ని వృధా చేసేసుకుంటాం. ఎన్నాళ్ళు ఉంటామని వాళ్ళు. ఈ వాదనలు ఎవరికి? తెలుసున్న వాళ్ళకి వాదన అనేది ఉంటుంది. తెలిసి తెలియని వాళ్ళకే వాదన అనేది. మనకు తెలియబడ్డంది, అనుభవిస్తున్నాం. మనకి ఏదైనా వాదన ఉందా? చూడు, కొత్తగా మాటలు నేర్చుకున్న వాళ్ళకి వాదన, ఆలోచించు. ఇది అవును, ఇది కాదు, కొత్త విచారణ. వాళ్ళు ఏమన్నా నేను నవ్వేసు. మనకేంటి? ఉన్నదంతా బ్రహ్మే, వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతారు మనకి ఎందుకు అని నిశ్చల స్థితిలో అవును మనసు కలుగుతుంది. నేనెంత ఒకే ఆత్మ అందరిలో అంతగా వ్యాపించాలి. సర్వం తానైనప్పుడు విడ్డే. నాకేంటి, నీకేంటి, నాకేంటి ఎందుకు గొడవ నవ్వకుండా ఉంటుంటాం. కానీ మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే తింగరనుకుంటారని ఏదో అటు ఇటులో అంటే జీవన విధానం గడుపుకోవటానికి మాట్లాడుతున్నాను. కానీ దాంట్లో మనే టైం వేస్ట్ అంటే ఊరుకుంటారా? మామూలు ఎన్నిసార్లు అన్నారు బ్రహ్మ అంటారు. 24 గంటలు నువ్వు బ్రహ్మస్వరూపంలో ఉన్నావు అనుకో, ఎంత రిలాక్స్. మాయలో 24 గంటలు ఉన్నోళ్ళకి అసలు సుఖం ఉంటుందా? అసలైన సుఖం మనలో ఉందని తెలియదు. అసలైన సుఖం మళ్ళీ తెలుసుకునే అవకాశం, ఆ టైం కూడా పుట్టసావ ప్రవాహంలోనే పడుతుంది. ఎప్పుడు చూసినా మాయతో ఉంటే ప్రవాహంలో పడిపోతాయి. పంచప్రాణాలు, పంచవాయువులు, మరి చక్రాలు, పంచతన్మాత్రలు, స్థూలదేహం, సూక్ష్మదేహం, ఇవన్నీ మీకు అంతకుముందు తెలిసినాయా? అబ్బాయిలు ఇద్దరు చెప్పండి, అంతకుముందు తెలిసినాయా? మీ చదువులే మీకు. కానీ నువ్వు ఇంజనీరు, ఈడేమో ఎంతలో అయింది. మీకు ఇప్పటి వరకు మీ చదువులే మీకు తెలియబడ్డాయే, కానీ ఈ చదువు మీకు తెలియదు. ఇది శాశ్వతమైన చదువు, మరలా జన్మకు రాని చదువు. తెలుసుకున్నాక ఆయన మీ జీవితం పొట్ట కోసం ఉద్యోగాలు చేసుకోండి అన్నీ మనం తెలుసుకుని. మరి సప్తధాతువులు నేను కాదు. సప్తధాతువు రసము, రక్తము, మాంసము లోపల ఉన్నాయే. అస్థి, మధ్యము, శుక్రము, మేధస్సు లోపల ఉన్నాయి కదా. మన దేహం లోపల, బయటికి కనిపించు. సప్తధాతువులు నేను, పంచకోశములు నేను కాదు. ఇందాక పంచ ప్రాణాలు అన్నానే, అవి ఏంటి? పంచకోశములు నేను కాదు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విద్యామయ, ఆనందమయ అనేవి పంచకోశం. పంచకోశాలను నేనవుతానా? ఏ కోసం నేను కాదు, పంచకోశాలు నేను కాదు. మరి కర్మేంద్రియాలు నేనా? నోరు, చెయ్యి, కాలు కృత్యాలు తెచ్చుకుని ఈ జన్నేంద్రియ, ఇవన్నీ మనం అయ్యి నేను కాదు. మరి ఇంక ఏంటంటున్నా చెప్పు. ఇంక ఏది నువ్వు అయ్యావు?
బుద్ధి చిత్తం అహంకారం నేను కాదు. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నేను కాదు. సప్త ధాతువులు ఈ ఇగో లోపల ఉన్న మాంసాలు ఇవన్నీ నేను కాదు. నరాలు అన్నీ మొత్తం ఉంటాయి. మరి ఇంకా నువ్వు షట్చక్రాలు అన్నిటినీ ఆధారపరిచేవాడు ఆ పరమాత్మ. కానీ అన్ని స్థానాల్లో ఆ దేవుడే ఉండి నడిపించున్నాడు. అక్కడ ఆలోచించు. నేను కాదు అంటే ఉన్నాడు భగవంతుడు కాబట్టి కళ్ళు ఇలా చూస్తున్నాం, చెరువులు ఇలా ఎంటున్నాం, నోరు ఇలా ఉంటాం, నాలుగుతో. అంటే ఇవన్నీ ఏంటి? లోపల ఉన్నాడు, వాడి ద్వారా పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇది ఒక యంత్రం. ఈ యంత్రానికి రోజు ఆయిలెత్తి ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ యంత్రం తుప్పట్టుకున్నాను. సృష్టి స్థితి లయం జరుగుతుంది. నీకెందుకు నాకెందుకు అర్థమైందా? సూక్ష్మదేహాన్ని నశింపజేయాలి. మనస్సునే సందిగ్ధంగా పెడతాను. బుద్ధిని ఏం కాదు, మనస్సును ఏం కాదు, దేహం ఏం కాదు, చిత్తం అంటే ఆలోచనలు. తెగలేని మనసుతో ఆలోచిస్తారు. దాన్ని చిత్తం అంటారు. పూర్వం చిత్రం అండి పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే చిత్రం. అలా భాష మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అంటే కట్టచ్చు. ఒక చేత్తోడు దాన్ని రెండో చేయకూడదు కాదు. ఇలా 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 3 సార్లు పెట్టుకుంటాం ఒక చేత్తోటి. ఏం మారుతూ ఉంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచిస్తే మన యొక్క గోల్ అంతా చెప్పుకోవాలి. ప్రపంచం కూడా మనకి ఎందుకు? మన నిదానం మనది. ఏ నిదానం? నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా మిగులుతాను, నా నిదానమే నాది. మరి జ్ఞానేంద్రియాలు నేను కాదని చెప్పాడు కదా. చెవి, నాలుక, ముక్కు, కళ్ళు నేను కాదంటున్నాడు. పంచభూతాలు ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, నీరు నేను కాదంటున్నాడు. జ్ఞానంతో కూడిన ఆనంద స్వరూపుడు నేను, శివుడే నేను. శివుడన్నా బ్రహ్మన్నా ఏదైనా ఏదో ఒకటిన్నా అదే నేను. మరి రెండో శ్లోకం ఏమంటున్నాడు? నచ ప్రాణ సంయోన వై పంచవాయువు నవా సప్తధాతుర్నవా పంచకోశ నవాణి పాదౌ నచోపస్థ వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఇలా చదవగలుగుతున్నానంటే ఇదంతా బాబాయ్ది. ఎందువల్ల ఆయన అమర కోసం ఇంగ్లీషులో, హిందీలో రామాయణం, సుందరకాండ, అమర కోసం, మనోచరిత్ర, శ్లోకాలయ్యి రావాలి. ఇన్ని పెళ్ళయ్య కూడా నిజంగా తిప్పుకునేదాన్ని. అక్కడేమో ఇల్లు కదలటానికి ఉంది అత్తోరింట్లో, మళ్ళీ ఇక్కడికి వచ్చాకనేమో కదలకుండా ఇవన్నీ అప్పు చెప్పాలంటే సరే కదా. శ్రీవక్షోజపురమ్మన అబ్బా సిరాకెత్తిపోయింది. అయినా మరి ఆయన చెప్పిందంత సంపద అన్నీ అలా నేర్పింది. ఆ నేర్పడం ఈ రోజుని పెద్దవాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. తిట్టుకున్నాం కానీ ఆ నేర్చుకోవటం వలన ఈ శ్లోకాలు ఆపేనే చదివేస్తుంది. అసలు ఏది విన్నాను, ఏది చూడను, ఏది మాట్లాడను. అంటే నా లోపలికి వెళ్ళకుండా ఊరికే ఉంటాను కదా. ఏది మాట్లాడినంటే మరి నేను మాట్లాడినట్టున్నాయి మీకు, కానీ నేను మాట్లాడట్లేదు అంటున్నాను. అంటే దేనికి మాయకి టచ్ అవ్వట్లేదు. పరమాత్మ నేనే, ఆ భావం నా లోపల ఉంది. పైగా దానికి నేను మాట్లాడటం అవుతుంది. నేనే కళ్ళతో చూడట్లేదు, ఉన్నదంతా నేనే అని చూస్తున్నాను. ఉన్నదంతా నేనే అని చూస్తున్నాను. ఏ కళ్ళతో చూస్తున్నాను? మరి ఏ చెవులతో నేను వింటున్నాను? ఈ చెవులతోటి విన్నాను అంటే నాలో ఉన్న బ్రహ్మత్వాన్ని నేను వింటున్నాను. నేను పరమాత్మ స్వరూపాన్ని అని నా భావన నేనే వింటున్నాను. అందుగురించి టీవీ ఎక్కువ పెడితే తగ్గించంటాం. మీరు వినేటట్టు పెట్టుకోండి. ఆయన మనం చెప్పుకోండి, మళ్ళీ ఆయన చెప్పుకోండి. అది అజ్ఞాని జ్ఞాని ఇంట్లో ఉన్నాయి. ఎవరి గొడవలు ఆడయ్యాయి. అర్థమైందా?
మీకు జ్ఞానం మీ పెళ్ళం జ్ఞానంగా ఉండాలి రూలేం లేదు. అయినా నీ లోపల ఎలా ఉండాలి? నేను ఉన్నట్టున్నాను. తాత ఎలా ఉన్నా నేను నా దర్జాగా నేను ఉంటాను. నాకెంత ఒక్కటి కూడా అంటించుకుంటే అంటూ పోతాను. దేహం పతనం అయిపోతుంది. దేహంతో పరమాత్మ స్వరూపాన్ని నేను అని తెచ్చుకోవటానికి వచ్చి దేహాన్ని వదిలే వరకు నా గోల్ ఇది. అందు గురించి కంటితో చూడట్లేదు, చెవులతో తింటలేదు, నోటితో మాట్లాడట్లేదు. శ్వాస పీలుతున్నాను వదులుతున్నాను కూడా మనకు తెలియకుండానే జరుగుతుందా లేదా? గుండె లోపలన్నీ జరుగుతున్నాయా లేదా? అన్నం అన్నీ తిన్నాం కదా, ఇప్పుడు అరిపోతుందా లేదా? మరి ఎన్ని ఏ మూలంతో జరుగుతున్నాయో మనం తెలుసుకున్నాం కాబట్టి మనకి దేహం పని లోపల ఉన్న దేవుడు చూసుకుంటాం. నా భావన అంతా ఏంటి? దేవుడు చూస్తున్నాడు, నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? దేవుడు చూసుకుంటాడంటే నీకెందుకే, నాకెందుకే, మనకెందుకే? చెప్పండి. పైగా మాట్లాడు, పైగా చూడాలి. మరి కళ్ళు మూసి కూర్చుంటే కుదరదు కదా. ప్రపంచంలో ఉన్నాం కదా. అన్నీ తాత్కాలికమైన పనులు తాత్కాలికంగానే చెయ్యాలి. ఎన్ని తాత్కాలికం పనులురా? ఈ దేహం నిజమా? లోపలే ఉన్నాయి ఎముకలు, మాంసాలు, ఎన్ని రక్తం అన్నీ ఉన్నాయా లేదా? అది నువ్వెలా అవుతావు? పై తోలు నువ్వా? ఇదేమో శ్మశానానికి వెళ్ళిపోతుంది. అప్పు తెచ్చుకున్నాం పంచభూతాల్లోంచి, పంచభూతాలకి అప్పు చెప్పాను. మరి ఏది నేను? ఏది నేను? నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే. అలా అనుకోండి చాలు. మీరు 100 అనుకోక్కలేదు. పిల్లలు 100 అనుకోకలే. అందులోనే మీకు బోల్డ్ వ్యవహారం ఉంటుంది. మగోళ్ళు నాకంటే పని పట్టు లేక లోపల ఏ బయట అలా తెక్కనక్క చేసుకుంటూ ఉంటాను. నేను ఉట్టట్టు అనుకోను. మీరు చెబుతాంటే కానీ మళ్ళీ నాకేముండదు. సత్సమయ్యాక నేను మామూలుగానే ఉన్నా. లోపల ఏదైనా భావన ఉంటుందా? ఆ తత్వంతో మమేకం అయిపోయి ఉంటాను అంతే. ఇప్పుడు పరమాత్మ మీ యొక్క అదృష్టం బట్టి మాట్లాడుతున్నాను. నాకు ఏ సంబంధం లేదు, సత్సంగం సంబంధం లేదు, ఈ వాక్ సంబంధం లేదు. అని నేనే లేనప్పుడు నాకేం సంబంధం లేదు. దేహంగానే లేను. నేను పరమాత్మ ఉన్నాను. పరమాత్మకి ఏదైనా గేరవుతుందా? రజగుణం ఉంటుందా? తమగుణం ఉంటుందా? సత్వగుణం ఉంటుందా? 3 ఏట్లకి అతీతంగా ఉండేవాడు దేవుడు. ఆ దేవుడుగా ఉంటమే మన రూల్. ఇవన్నీ జన్మన్న దుఃఖ ప్రవాహానికి పట్టుకెళ్ళటానికి ఈ శాస్త్రాల నుంచి కాలు పట్టిన వేరు వరకు జరిగేదంతా భగవంతుడే చెప్తున్నాడు. నాకు ఏ సంబంధం లేదు. నేను నాది అన్నది ఏంటంటే అసలు నాది అంటే నా లోపల ఉన్నోడు ఒక్కడే నా వాడు. మిగిలిన వాళ్ళందరూ నా వాళ్ళు ఎవరు? భర్త పోతాడు, భార్య పోతుంది, పిల్లలు పోతారు, ఆడిపోతారు, వెళ్ళిపోతారు, అందరూ పోయేవాళ్ళు. అంటే దేహం నశిస్తాను. మరి ఏది లేదు? నాదేది? నేను తెలుసుకుంటే నాది ఏంటో నాది అంటే ఇది ఒక్కటే. నా మిగిలిన అన్నీ ఆలోచించు. ఇది ఒక్కటే నాది. నా వాళ్ళు ఎవరో కనిపించే ఇంద్రియాలు నా వాళ్ళు అనుకుంటున్నావా? మాయే. కనిపించి ఇంద్రియాలన్నీ నీ అనుకుంటున్నావు. అవునా కదా? అయ్యి నశించిపోతాయి. బొమ్మలాట ఆడేసి పోయి కదా. అసలు నీది అన్నది ఏది? పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అప్పించినట్టే ఇచ్చి మళ్ళీ పట్టుకోతాయి. అప్పు తెచ్చుకున్నాం. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, మన్ను. అంతే కదా? మన్ను, శ్వాస అయిపోవటం. కప్పతో పచ్చాలు కప్పకు మునిపే, వేళ్ళు కీళ్ళు వంగకు మునిపే హరినామస్మరణ ఆత్మలో వెళ్ళిపోయి అజ్ఞానం అన్ని
అన్నీ ఎలా వచ్చేస్తాయో ఆ జీవుడు. మరి ఎంత ఏది నీది? నాది మాట్లాడుతాడు. నాది, ఇల్లు నాది, ఆడినాడు, నావాడు, నాది, నావాడు, మావోడు, మావోడు. ఈయన ఆ పిల్లలు మావోడు అంటాను, నమ్ముకుంటాను. నేను ఊడాడు. అంతకుముందు ఎన్నిసార్లు పుట్టాడు, ఆ తర్వాత ఎన్నిసార్లు పుడతాడు. ఇప్పుడు ఈయన కొడుకు ఎంతవరకు ఈ బొమ్మలాట వరకునే. బొమ్మలాట మాట్లాడేటప్పుడు బొమ్మలాట మాటే మాట్లాడాలి. బొమ్మలాట చిన్నప్పుడు ఆడపిల్లలం ఇగో వండేసాం, తినేస్తాం, పొద్దునమా ఇది వండాను అది వండాను అనేవాడు. అది బొమ్మలాట. నిజంగా అక్కడ ఏమీ ఉండదు. ఎవరైనా అమ్మలో ఎదురైతే కొంత అలా పెట్టి ఇలా ఇలా పెడుతున్నాం, తాయిని పెడుతున్నాం, కాకింగ్లు చేసి తాయినాలు పెట్టినట్టు. ఈ ఆట అంతా బొమ్మలాట. మన చిన్నప్పుడు లెక్కబెట్టలతో బొమ్మలాట ఎలా ఆడేవాడు. ఎన్ని లెక్కబెడతలో, ఈ సృష్టి అంతా లెక్కబెడతలో ఈ బొమ్మలాట ఆడితే అది నిజమాట కాదు, బొమ్మలాట. ఈ తోలు బొమ్మలాట. మన బొమ్మలాట ఏంటి చెప్పండి? తోలు బొమ్మలాట. వెనకాల నుండి తోలు బొమ్మలాట ఆడించేవాడు. తెర మీద ఇలా 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 అని దారం చూసి అలా మన లోపల ఇదంతా తోలే కదా. తోలు తోలు బొమ్మలు ఆట ఆడించేవాడు. తోలు బొమ్మలాటలో మనం ఎలా ఉన్నాం? మనం అసలు ఎవరో తెలుసుకున్నాక ఊరికి ఉండిపోతాం. మనం దేని ఎందుకు మనసు పెట్టాం, దేని గొడవ ఉంది. సో ఏది ఉంటుంది. ఉన్నది నేనే అంటే ఇంకేముంటుంది? ఎదురుగుండా అన్నీ కనిపించినాయి కానీ ఏం కనిపించట్లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏమి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? నా యొక్క ధ్యాస అంతా దీని మీద ఉన్నప్పుడు ఏమి కనిపించవు. అందువల్ల నేను మన్నం చేస్తూ ఉంటాను. తాతయ్య రేపొద్దు ఈ కూర ఉందో అంటే దాన్ని పట్టుకుని బట్టి పడతాను. అత్తకాయ ఎగురు, తోటకూర ఎగురు ఎలా బట్టి పడతాను తాతయ్యకి తెలియదు. చెప్పిన 4 సార్లు అయితే కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. అందుగురించి ఒకసారి చెప్పారు కదా అంతే అని ఆ బట్టి పట్టేసి లేకపోతే రాసేసుకుంటాను. కన్ఫ్యూజ్ అన్నీ రాసి అయిపో ఆ కాగితం పుస్తకం అది ఏది కావాలో అది రాసేస్తాను. చిన్నప్పటి నుంచి రాసి కథ కావాలన్నా పెన్సిల్ కావాలన్నా రాసేయటమే. కానీ నా మైండ్లో ఏం పెట్టుకోలేదు. ఏం మైండ్లో పెట్టుకుని ఏమైపోతాం? నిద్రం, విశ్రాంతి ఉండదు. దేహానికి విశ్రాంతి ఉండాలి, పరమాత్మకి విశ్రాంతి ఏమో ఉండక్కర్లేదు. ఆడెప్పుడు అలాగే ఉంటాడు. నవనేత్రం ఆడికేంటి, అమృతం తాగినట్టే ఉంటాడు. ఆడికేంటి, ఆడికి ఏదైనా కావాలా? అనంతంగా ఉన్నాడు. ఈ దేహానికే కదా విశ్రాంతి, ఈ ఇంద్రియాలకే కదా విశ్రాంతి. అందు గురించి అన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఆ రాతరాలు రాసేసుకుంటాను. నువ్వంటే రాసేసుకున్నా అప్పుడు పడుకుంటే కొంతసేపు మనకి ఈ బాడీకి కావాల్సిన బ్యాటరీని తీసుకుంటాం. చూడండి, కరెంట్ వచ్చాక ఈ ఇన్వర్టర్లు ఏం చేస్తున్నాయి? లోపల కరెంట్ లేనప్పుడు మనకి అవునా కదా, స్విచ్ చేయాలండి అక్కడ. అలాగే ఈ బాడీకి తగ్గట్టు స్విచ్ ఉన్నది నేనే ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పంచిపోతారు ఆకాశం భూమి ఎంత వాడు భాష. గాలి, నీరు, ఉప్పు, భూమి, ఆకాశం. అర్థమైందా? గాలి, నీరు, ఉప్పు, భూమి, ఆకాశం. అందుంతా ఈ భాష. ఈ ఏమన్నా రావు. బట్టి కూడా పట్టను. నాకు సంబంధం ఏంటి? అసలు నేర్చుకుంటే చాలదండి. ఎన్ని బట్టి పట్టినా ఎన్ని ముట్టినాయని తెలుసా. కానీ మరి ఇప్పుడు ఏమన్నా పంచప్రాణాలు, పంచవాయువులు, నేను అన్నీ తప్పులు చెప్తాను. పంచప్రాణాలు, పంచవాయువు చెప్పండి. నేను కాదు. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, పంచవాయువు. దేవుడి దగ్గర వెళ్ళి మరి స్వాహ అంటాం.
పంచవాయువులను పంచప్ర సప్తధాతువులు నేను కాదు. రసము, రక్తము, మాంసము, అస్థి, మధ్య, సుఖము, మేధస్సు ఈ లోపల ఉన్నాయే నేను. పంచకోశము నేను కాదు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానం, జ్ఞానం. ఆనందమయ కోసం ఏం చెప్తుంది? బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. జ్ఞాని ఆనందమయ కోసంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. మరి మిగిలిన కోశాలు వాటిలంతా చెప్తాయి. అన్నం ఇక్కడ అరుగుతాను, ప్రాణం ఉశ్వాస నిశ్వాసాలన్నాయి, డబ్బా డబ్బా అంటాను. ఉండి మనసు ఏం చేస్తుంది? అవి ఆలోచిస్తాం. విజ్ఞానం ఊరికి తుడిసేసుకుంటా, అనుభవించాను. నేను అనుభవిస్తున్నా గీర్దని. ఈ ఆనందం ఏం చెప్తుంది? బ్రహ్మానందమే నేను అని తెలుసుకుని ఆనందమై కోసం ఆనందపడిపోతాను. అసలు వంటుండేస్తుందా? ఎంత రిలాక్స్గా ఉన్నానంటే కారణం ఎక్కడెక్కడ మర్చిపోయి ఎక్కడెక్కడ వదిలేసి సాగదీసుకునేవాళ్ళు మనసుతో ఉన్నవాళ్ళకి 24 గంటలు కర్మే. ఏ కర్మ? జనన మరణ దుఃఖ ప్రవాహంలో పడే వండింది తినే వరకు కర్మ, తిన్నది అరిగే వరకు కర్మ, అరిగాక మళ్ళీ మన్నాటి కర్మ. నాకు కర్మ లేదు, కర్త లేదు, క్రియ. 3 నేనే. నా ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. నాకు ఏ సంబంధం లేదు, దేహ సంబంధం లేదు, తన్మాత్రల సంబంధం లేదు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు నాయ. శబ్దం చూడొచ్చిన వాడికి ఎంతుందంటే అంటే ఇవన్నీ నేను కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వెవరు? ఉన్నది నేనే. కర్మేంద్రియాలు ఏది? నోరు, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జనం, జన్మేంద్రియ, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. మరి ఈయనేనా? నేను కాదు. అది భగవంతుడే. మూడోదేమంటారు? నమే ద్వేషరాగౌ నమే లోభమోభౌ మధో నైవ మేనైవ మాత్సర్య భావ నధర్మో నార్థో కామేన మోక్ష చిదానంద రూప శివోహం శివోహం. నేను ఎందుకు బట్టి పట్టను? చచ్చిన బట్టి పట్టడం వరుస కూడా సార్. నాకేం మరి వరుస బాగుందంటే మళ్ళీ అడుగుతాను, మళ్ళీ పాడరా అంటే మాయలు. అందు గురించి పాటనే అలాగా అన్నీ నేను నవ్వుకుంటూ ఉంటాను. అన్నీ కూడా కించెత్తుగా అశాస్త్రమైన దాన్ని శాస్త్రాన్న భ్రమరూపు లాగా కట్టె కొట్టే తెచ్చేలాగా మాట్లాడు. వివరంగా మనసుతో ఎంత బాగా చెప్తారు, జరిగిన కథలు ఎంత బాగా చెప్తారు. అవన్నీ ఏమవుతుంది? మమేకం అయిపోయి చెప్పేస్తారు, మనసుతో యాడ్ అయిపోయి చెప్పేస్తారు. అది మనసుతో ఉంటే మళ్ళీ సూక్ష్మదేవం కాదు. మనం ఎలా ఉండాలి? కట్టి కొట్టి తెచ్చారు. అలాగమ్మా తెచ్చి ప్రపంచంలో మనం ఉన్నాం. అలాగమ్మా అంతే. మనకు అనవసరం రా ప్రపంచం. నువ్వే కానీ నువ్వే ఆలోచించు. ప్రపంచానికి ఏ ఆధారం అయితే ఉందో అది నువ్వే కదా. ప్రకృతికి ఆధారం నువ్వే కదా. నువ్వు ఉంటేది కదా ఈ ప్రపంచం అంతా ఆడుతుంది. ఈ లోపల ఈ లేడు ప్రపంచం ఉంటే నీకేంటి? ఏ దేహాలున్నా నీకేదైనా సంబంధం ఉందా? లేదే. నువ్వు చూడట్లేదు, మాట్లాడట్లేదు, వెంటలేదు, శవాలకి ఇంకేమీ లేదు. నువ్వు ఉంటే అన్నీ ఉన్నాయి, నువ్వు లేకపోతే ఏమి. ఇలా పాయింట్లు పెట్టుకోండి. మీరు చదువులు బోర్డు కథలు ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో అన్నీ బోర్డు ఉద్యోగాలు చేయాలి కదా. పాయింట్ పెట్టుకోండి. నేనుంటేనే అన్నీ ఉన్నాయి. ఈ ఇల్లు ఉన్నాయి, ఇంట్లో జనం ఉన్నాయి, ఇంట్లో సరుకులు ఉన్నాయి, ఇవన్నీ కనిపించరాయే లేదా? నేను లేకపోతే ఏమీ లేదు, నేను లేకపోతే ఏమో. అసలు నేను ఏ సంబంధం లేదు. మీరు ఆలోచించుకోవాలి. ఏ నేనుతో ఉంటే జరుగుతుంది సృష్టి, ఏ నేను లేకపోతే సృష్టి స్థితి లయం లేదు. ఆలోచించు. లోపల ఉన్నవాడికి ఎందుకు కావాలా సృష్టి స్థితి లయం? అర్థమవుతుందా? గుడ్డంకాయలు అర్థం
అర్థమవుతుందా మీ ఇద్దరికీ? చెప్తుందా? మీ అదృష్టం అది ఎప్పుడు ఇలాగా బ్రహ్మం చెప్పలేదు. 2వ తారీఖు నుంచి మీదే అదృష్టం. బ్రహ్మం అంటే కృష్ణ అడిగిన వాడు పరమాత్మ శివలాగే వచ్చి బూది ఇలా బాగుంటుంది వచ్చాడు విభూది. అది బ్రహ్మం. బ్రహ్మం నేను వివరణ తెలియజేయించు. నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, పుస్తకానికి సంబంధం. అది పరమాత్మ ఎవరు ఒంటి మీద ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది. నాకు ఏ సంబంధం లేదు. మరి ఏమన్నాడు? రాగద్వేషాలు నేను కదే. రాగం నేనా? ద్వేషం నేను. దేవుడికి రాగం ఉంటుందా? ద్వేషం